అంటే మనం అనేది వృత్తికి సంబంధించిన ఉన్నప్పుడు మనము దానికి సంబంధించినటువంటి ఆలోచనలు భజనా కార్యక్రమాలు మనం చేసేటువంటి సాంస్కృతిక కార్యక్రమాల మీదే దాస పెట్టాలి. మీద అదర్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఏం చేసుకోవాలో నువ్వు చేసుకోవాలి. సో ఈ విషయాలు మనం ఇప్పుడు ఈ జనరేషన్ మీరు చేసిన అనుకో, నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా ఏమవుతుంది అక్కడే తయారు. ఒక ఆచారం అనేది ఊళ్ళో ఏమవుతుంది నడుస్తూ ఉంటుంది. ఒకసారి ఆచారం డైవర్ట్ అయింది అనుకో, మిగతా జనరేషన్ కూడా ఏమవుతాయి ఫలానా వాళ్ళు చేసిన పోయి నేను చేసినాం, వాళ్ళు చేసిన పోయి నేను చేసినాం అంటే ఇది ఇట్లా అయిపోతుంది. కాబట్టి దయచేసి గణేష్ మండపాల వద్ద కూడా ఏదున్నదో దేవునికి కానీ సాంస్కృతిక సాంప్రదాయానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ మాత్రం పెట్టండి. అసాంఘిక కార్యకలాపాలు, పత్తలు, తాగుడు, జూదము ఇప్పుడు ఉన్నాయి కదా, రమ్మి గిమ్మి వీటన్నిటికీ దూరం ఉండాలి. క్లియరా? ఏమైనా కేసులలో మాత్రం ఎదిగితే చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. మీకు ఏ చిన్న జాబ్ కావాలన్నా కానీ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అవసరం. లాస్ట్ కు షాపింగ్ మాల్ ముందర సెక్యూరిటీగా రాత్రి కూడా వాచ్మెన్ నౌకరీ కావాలంటే కూడా PCC సర్టిఫికేట్ కోసం పంపిస్తారు. గుర్తుపెట్టుకోండి, ఏ చిన్న కేసు అయినా కానీ CCTNS ఉంటే ఆన్లైన్ అప్లై చేసినాం అనుకో, ఫలానా G రామన్న అని వచ్చినా అనుకో, నీకు ఎక్కడ ఏ కేసు ఉందో మొత్తం నీ డాటా అంతా పడుతుంది కదా. నేను పెట్టుకోడు. ఎందుకు పెట్టుకోడు అంటే అర్థమైందా? అరే వీడు ఫలానోడికి ఇట్లా ఉన్నాడు, ఈ క్యారెక్టర్ మంచిగా లేదు, వాడు కోట్లు పెట్టి పెట్టుబడి పెడతాడు, నిన్ను కావాలి పెడతాడు అంటే ఎవరిని నమ్మినట్టు? నీ క్యారెక్టర్ మీద కోట్ల పెట్టుబడి ఉన్నది. పోలీసు మేము ఏం చేస్తాం? నీది వీడు క్రిమినల్ అని ఇస్తాం, జీతం పెట్టుకుంటాడా? అర్థమైందా? పెట్టి కేసులు అయితే నాట్ ఓన్లీ గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ వ్యక్తులలో కూడా, ప్రైవేట్ సంస్థలలో కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఉపాధి అనేది దొరకదు. ఇది పిల్లలు అందరూ కూడా మనసు పెట్టుకోండి, జాగ్రత్త ఉంది. క్రైమ్ రికార్డ్ ఎక్కువైతే గవర్నమెంట్ స్కీమ్స్ కూడా మెల్లమెల్లగా ఏమైతాయి గుర్తుపెట్టుకోండి. రైతు బంధు కానీ ఏదైనా పోలీసు, కోర్టు ఇదంతేంది గవర్నమెంట్ కదా, మనం అందరం గవర్నమెంట్ లో భాగమే కదా. ఒకసారి క్రైమ్ రికార్డ్